రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తే సహించేది లేదని జగన్ లండన్ మందులు వికటించిన నేపథ్యంలో జగన్ అండ్ టీమ్ కు యోగా అవసరమని, యోగాతో ఖచ్చితంగా మానసిక స్థితి కుదుటపడుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామచంద్రాపురం కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగన్ రప్ప రప్ప నరకటం అనే పదాన్ని సినిమాల్లో డైలాగులుగా చెబుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీయిజం, హింసను ప్రేరేపించేలా పరామర్శ యాత్రలు చేపట్టి కొట్టండి, చంపండి, వార్ డిక్లేర్ అంటూ చేసే హింస నినాదాల్ని ఇస్తున్నారని, దీన్ని సమాజం క్షమించదన్నారు. సినిమాల్లో మనుషుల్ని చంపే డైలాగులు సమర్థిస్తూ తన వ్యాఖ్యల్లో తప్పేముందని సమర్థించుకోవడం హాస్యాస్పదమన్నారు. జగన్ కు ఇదేం మానసిక స్థితి, ఇదేం రోగం అంటూ ఎద్దేవా చేశారు. జగన్ కు లండన్ మందులు పనిచేయలేదని, కనీసం యోగాతోనైనా ఆరోగ్యం చక్కబడుతుందని, యోగా ప్రాక్టీస్ చేయాలని సూచించారు. మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా 3 లక్షల మంది దాటి ఈరోజు యోగాలో పాల్గొనడం, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కడం శుభపరిణామం. స్వయంగా నరేంద్ర మోడీ గారే చెప్పారు, ప్రపంచం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసిందని. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఉన్న నాయకుడు. ఆయన ముఖ్యంగా 2 విషయాల్లో ఈ యోగా మనకు అవసరం అని చెప్పి ఆయన ఆలోచించి మరి ముందుకు వచ్చారు. ముఖ్యంగా అందరి దినచర్యలో భాగంగా ఈ యోగా అనేది ఉండాలి. యోగా మనిషిని సంపూర్ణంగా ఆయురారోగ్యాలతో ఉంచుతుంది. అది దినచర్య కావాలి, జీవితంలో ఒక భాగం కావాలని ఆయన మరి ఈ యోగాని ప్రోత్సహించడం జరిగింది. సుమారు 2 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ సుమారు 4 రోజుల నుంచి మరి యోగాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే రెండోది, ఏదైతే కొంతమంది ఈ రాష్ట్రంలో మానసిక వ్యాధితో, అంటే మానసిక వికలాంగులుగా, పిచ్చివాళ్ళుగా తయారై పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తూ ఆంధ్ర రాష్ట్రంలో మరి అల్లకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి ఇంతమంది యోగా డే రోజున ఇంతమందితో యోగా నిర్వహిస్తే కనీసం వీళ్ళు కూడా యోగాని ప్రయత్నిస్తారు, మానసికంగా కుదుట పడతారని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనే టీం ఉందో వాళ్ళ కోసం కూడా ఈ యోగాంధ్రాన్ని నిర్వహించారని నేను చెప్తా ఉన్నాను. మరి మొన్న ఆయన ఏదో వ్యాఖ్యానిస్తూ రపరప గంగమ్మ జాతరలో రపరప తలను నరికేస్తాం అంటానికి ఆయన సమర్థిస్తూ మరి ఆయన కొన్ని వ్యాఖ్యలకి మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోలేని వాళ్ళు కానీ మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఏంటి ఇతను ఎలా మాట్లాడుతున్నాడో, ఇతని మానసిక స్థితి బాగోలేదని చెప్పి గమనించిన వైనం. ఆయన ఏమన్నాడో మనం వివరాల్లోకి వెళ్తే, మరి రపరప గంగమ్మ జాతరలో వేటపోతులు నరికినట్టు మిమ్మల్ని నరికేస్తామని చెప్పి అనడంలో తప్పే ఉంది. ఇలా అన్నా తప్పే, అలా అన్నా తప్పే అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దొరకొచ్చినప్పుడు ఆయనకి ఎలా అనుకున్నా, ఆ జనం ఎలా అనుకున్నా సరే, లేదా పైన గోపుకున్నా కింద గోపుకున్నా ఎవరు పట్టించుకోరు. అయితే ఆయన పుండేంత వరకు గోపుకున్నా సరే ఎవరు పట్టించుకోడు. అయితే ఆయన జనేది ఏంటంటే తలను నరికేస్తాం అని చెప్పి పుష్ప 2లో డైలాగ్ కదా, తప్పే ఉందని అంటున్నారు. ఆ పుష్ప 2లో డైలాగ్ అయితే పుష్ప 2 హీరో ఎవరండి? అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఫోటో ఎట్టి ఆ డైలాగ్ ఎట్టినా పర్లా, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎట్టి పైన ఈ వ్యాఖ్యలు ప్రచురించారు. అంటే ఆయన ఆదర్శంగా తీసుకుని, అంటే ఆయన ఎందుకు ఆదర్శంగా తీసుకున్నాడంటే రపరప చెట్లు నరికాడు ఆయన, రపరప బాబాయిని నరికాడు, రపరప సంపత్ డాక్టర్ సుధాకర్ గారిని నరికారు. ఇలా రపరపలు ఆడించారు కాబట్టి టపటప వాళ్ళందరూ బొక్కల్లోకి వెళ్ళారు. టకటక 11 సీట్లు పడ్డారు. అయినా జ్ఞానం లేక, జ్ఞానోదయం అవ్వక ఇలాంటి వ్యాఖ్యలు చేసి చులకన అవుతా ఉన్నాడు. మళ్ళీ వీళ్ళు చేసిన గొప్ప పనికి డెమోక్రసీ పదం వాడుతూ ఉన్నారు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే రపరప తల నరికేస్తానంటలో తప్పలేదు. పైగా తెలుగుదేశం పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చాడు, మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని తల నరికేస్తానన్నాడు, తప్పే ఉంది అన్నాడు ఆయన. మరి ఆయన ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో, మరి 5 ఏళ్ళు ఎలా పాలించాడో మనం చూసాం. రపరపలు ఆడించేసాడు చెట్లను కానీ మనుషుల్ని కానీ.
ఆయన ప్రత్యర్థుల్ని కానీ, అలాగే ముఖ్యంగా పట్టాభి గారి గతంలో బోసిడీకే అని అన్నప్పుడు ఆయన డైరెక్ట్గా ఒక ప్రజావేదికకి సాక్షిగా బోసిడీకే అంటే దాని అర్థం లంజా పడక అని చెప్పేసి ఆయనే చెప్పడం జరిగింది. నా తల్లిని తిట్టాడు, ఎందుకు ఊరుకున్నారు కార్యకర్తలు అని చెప్పి టీడీపీ కార్యాలయాన్ని పగలగొట్టించాడు ఆ రోజున. అంటే పెద్ద ఫిలాసఫర్ ఆయన. అంటే బోసిడీకే అంటే లంజా పడక అనే పదాన్ని ఆ ఫిలాసఫర్ కనిపెట్టాడు ఆయన. మరి ఆ పదానికి లంజా పడక అనే అర్థం భూప్రపంచంలో ఎవరికీ తెలియదు, ఆయన తెలిసినట్టు. మరి అలా రెచ్చగొట్టాడు ఈ రోజున. ఆ రెచ్చగొట్టడంతో పాటు ఈరోజు రౌడీ షీటర్లు ఎక్కడో ఒక గంజాయి తాగి పోలీసు వాళ్ళని కొడుతుంటే వాళ్ళని మందలించినందుకు ఈయన మళ్ళీ ఓదార్పు యాత్ర, జైల్లో ఉన్న వాళ్ళకి ఓదార్పు యాత్ర. ఈ ఓదార్పు యాత్రలో ఈ ఫ్యాక్షనిస్టుల్ని, ఈ యొక్క డ్రగ్ మాఫియాని డైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. అంటే ఏదో ఈ అల్లకల్లోలం సృష్టించాలి. మొన్నటి వరకు తల్లికి వందనం ఇవ్వలేదని ఏడ్చివాడు ఆయన. ఆయన 42 లక్షల మందికి ఇస్తే 67 లక్షల మందికి, మరి ప్రతి పిల్లకి ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే నెపంతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా 67 లక్షల చిల్లర మందికి ఇవ్వడం జరిగింది.